సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని ఎంఎం మ్యాట్రిక్స్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ సందర్భంగా డిఎఫ్ఓ అధికారి ఘటనా స్థలానికి చేరుకుని గోదాం పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ల వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దన్నారు. కేవలం ఇండస్ట్రియల్ ఏరియాల్లోనే పరిశ్రమలు నడపాలని తెలిపారు. అనంతరం గోదాం నిర్వాహకుడు మాట్లాడుతూ గోదాంలో పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా అగ్ని రాజేసుకుందని, పని సమయంలో 4 కార్మికులు పనిచేస్తున్నారని, ప్రమాదం జరిగిన వెంటనే కార్మికులు బయటికి రావడంతో ప్రాణాపాయంతో బయటపడ్డారని, గోదాంలో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. ఫర్నిచర్ కాలిపోవడంతో 7 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు. నాకు వస్తుందండి. కరెంట్ వాడినే ఉన్నారు. బంద్ చేసిండు మసీబాయ్. నువ్వు జరుగు, నువ్వు జరుగు అంటున్నా. కొట్టేస్తా దానికి ఆగదు. ఏం కాదు ఆగదు. దాని ప్రెజర్ పట్టుకున్నారు వాళ్ళంతా. ఏడాగుతున్నది అది ఆపుతుంది బాగానే. పోయినసారి దాంట్లో ఈరోజు ఉదయం సుమారు 11:15 ఇస్నాపూర్ గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం, పటాన్చెరు ఫైర్ స్టేషన్ సమాచారం అందించారు. ఇమీడియట్గా సమాచారం రిసీవ్ చేసుకొని ఈ యొక్క ఫైర్ వెహికల్ తోటి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగేంద్ర మరియు సిబ్బంది ఇక్కడికి వచ్చేసి చూసేటప్పటికల్లా ఎంఎం మ్యాట్రిక్స్లో ఫైర్ అవుతూ ఉంది. ఎంఎం మ్యాట్రిక్స్లో ఫైర్ని కంట్రోల్ చేయడానికి అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఆ యొక్క పటాన్చెరు పాషమ్మల వెహికల్ కూడా ఇమీడియట్గా పిలవడం జరిగింది. లోపల ఈ పరుపులు తయారు చేసే ఈ కంపెనీ అనుకుంటుంది. లోపల కాటను, తర్వాత క్లాత్, చిన్న చిన్నవి దానికి సంబంధించినటువంటి మిషనరీస్ ఇవన్నీ ఉంటాయి. ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది. కానీ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఇట్లాంటి చిన్న చిన్నవి పెడితే ఏమవుతుందంటే ఏదైనా స్మోక్, పెద్ద ఫైర్ అయ్యి స్మోక్ జనరేట్ అయినప్పుడు అది అపార్ట్మెంట్ విండోస్ నుంచి లోపల పోయి అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా ఇబ్బంది కలుగుతుంది. అవసరం వస్తే ఆ స్మోక్ పీల్చడం వల్ల కూడా ప్రాణాపాయం కూడా జరగవచ్చు. కాబట్టి ఇట్లాంటి అన్నింటినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయో ఇండస్ట్రియల్ ఏరియాని కట్టుకొని ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెట్టుకొని నడుపుకోవడం మంచిదని నేను సలహా ఇస్తాను.